దేశవ్యాప్తంగా ముఖ్యంగా క్రికెట్ అభిమానుల్లో వినిపిస్తున్న ఏకైక పేరు తిలక్ వర్మ. తిలక్ వర్మ, తిలక్ వర్మ. ఏమిటి తిలక్ వర్మ ఏం చేశాడు? తెలుగు తేజమైన తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఆహ్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 రన్స్ తీసుకోవడంతో నాటౌట్ 69 నాటౌట్‌తో ఆయన మొత్తాన్ని ఆసియా కప్ భారతదేశానికి అందించేలా చూశాడు. సో తిలక్ వర్మ ఆట మొత్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అట్లాగే క్రికెట్ దిగ్గజాలు కూడా నిర్ఘాంతపోయే విధమైన ఆట ఆయన ఆడాడు. ఎందుకంటే ఇది పాకిస్తాన్‌తో అంటే దాయాది పాకిస్తాన్ అని అంటుంటాం మనం సాధారణంగా, ఇది మీడియాలో వచ్చే టర్మినాలజీ. ఆసియా కప్ ఫైనల్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించడంలో తిలక్ వర్మ చేసిన అది ఏదైతే షో ఉందో, ఆయన ఆడిన తీరు ఏదైతే ఉందో అది మొత్తం క్రికెట్ అభిమానులను ఉత్తేజపరిచింది. ఓ రకంగా గొప్ప కిక్కునిచ్చిందని కూడా మనం భావించాలి. ఆసియా కప్ T20 టోర్నమెంటులో భారత్ క్రికెట్ జట్టు ఛాంపియన్గా నిలిచిన విషయం మనకు తెలుసు. ఈ ఛాంపియన్షిప్ రావడానికి తిలక్ వర్మ మాత్రమే కారకుడు. తిలక్ వర్మ కీలక పాత్రను పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు. బౌలర్లు విశేషంగా రాణించారు నిజానికి ఆ పర్టికులర్ మ్యాచ్లో. కానీ ఎప్పుడైతే తిలక్ వర్మ రంగంలోకి దిగాడో, ఇప్పటికే పాకిస్తాన్ వరుసగా 2 సార్లు ఆసియా కప్ పోటీల్లో పాకిస్తాన్ భారత్ ఓడించింది. ఇది పాకిస్తాన్కు 3వ ఓటమి. అంటే ఆసియా కప్పు సాధించడంలో ఇది 3వసారి వరుసగా భారత్కు లభించిన విజయంగా భావించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు పాకిస్తాన్ దిగింది. 19.1 ఓవర్స్లో వాళ్ళు 146 పరుగులు తీశారు. పరుగులు తీసి ఆల్అవుట్ అయిన తర్వాత ఓపెనర్స్ సాహిబ్ జాదా ఫర్హాన్ 38 బంతుల్లో 5 ఫోర్లు, అట్లాగే 3 సిక్స్లతో 57 ఇట్లా వాళ్ళు ఆడారు. అయితే 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమైన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి దేంట్లో, పాకిస్తాన్ టీంలో. అట్లాగే స్పిన్నర్లు కుల్దీప్కు 4, అంటే మన ఇండియా టీంకు సంబంధించి స్పిన్నర్స్లో కుల్దీప్కు 4, అక్షర్, వరుణ్ అండ్ పేసర్ బుమ్రాలకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత చేజింగ్లో భారత్ 19.4 ఓవర్స్లో 5 వికెట్లకు 150 పరుగులు తీసి అజేయంగా గెలిచింది. సో దీంట్లో దూబే 22 బాల్స్లో 2 ఫోర్స్ 2 సిక్సర్స్తో 33 రన్స్ తీశాడు. శాంసన్ 21 బాల్స్లో 2 ఫోర్స్ 1 సిక్స్తో 24 రన్స్ తీశాడు. ఆ తర్వాత చూస్తే భారత్ తరపున ఆడిన బ్యాట్స్మెన్ తిలక్ వర్మ మొత్తంగా ఎదురొడ్డి పోరాడినట్టుగా కనిపించింది. అంటే ఒక వీరోచితమైన పోరాటం ఆయన చేసినట్లుగా మనం ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. ఈ టోర్నీలో ఓపెనర్ అభిషేక్ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. అయితే 2వ ఓవర్లో పేసర్ అష్రఫ్ సోబాల్ సిక్సర్గా మలిచే ప్రయత్నంలో ఆయన క్యాచ్ అవుట్ అయ్యాడు. ఎవరు, మన పాకిస్తాన్కి సంబంధించిన అష్రఫ్. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే తిలక్ వర్మ రంగంలోకి దిగాడో, ఆయన ఇంకా తన ప్రతాపాన్ని చూపినట్లుగా మనకు కనిపించింది. మొత్తం మీద ఈ వికెట్స్ తీయడంలో కానీ, ఆ తర్వాత 3 ఫోర్లు 4 సిక్సర్లతో నాట్అవుట్గా 69 రన్స్ నాట్అవుట్గా నిలిచిన టీమిండియాకు, అంటే తిలక్ వర్మ నాట్అవుట్గా నిలిచాడు. సో తిలక్ వర్మ టీమిండియాకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. మనందరికీ తెలుసు, చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెట్లో గొప్ప గొప్ప ప్రతిభ చూపిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అందులో తాజాగా తిలక్ వర్మ కూడా ఒకరు. తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. తిలక్ వర్మను పిలిపించి ఆయనను ఆహ్వానించి ముఖ్యమంత్రి ఆయనను అభినందించాడు. ఆయనకు ఒక జ్ఞాపిక కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
ఆయన అందించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బ్యాట్‌తో అక్కడే ఇంట్లోనే జూబ్లీ హిల్స్‌లో తన నివాసంలోనే ఆ బ్యాట్ పట్టుకున్న ఫోటో కూడా పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న విషయాన్ని కూడా మనం చూడాలి. అంటే మొత్తం ఏంటంటే పాకిస్తాన్ పైన ఇప్పటివరకు 9 సార్లు భారత్ ఛేజింగ్ చేసింది పాకిస్తాన్. అయితే 9 సార్లు ఛేజింగ్ చేసిన సందర్భాల్లో కూడా ఇండియానే గెలిచింది. అదొక రికార్డ్. సో, మొత్తం ఇదేంటంటే మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి గనక మనం తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, తిలక్ వర్మ ఇప్పుడు అంటే ఈ ఈ పర్టిక్యులర్ టైంలో ఈ 2, 3 రోజులుగా ఆయన గురించి ప్రతి నోట వినపడుతోంది. తిలక్ వర్మ ఆడిన ఆట ఎంత అద్భుతంగా ఉంది. అట్లాగే భారత్‌కు ఆసియా కప్పు సాధించడం వెనుక ఆయన పట్టుదల, కృషి లేకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా క్రికెట్ రంగంలో బాగా చర్చకు దారితీస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆయనను ఆకాశానికి ఎత్తుతోంది. ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారులు, ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో తిలక్ వర్మ ఆట తీరుపై ప్రశంసలు గుప్పిస్తోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు, పాకిస్తాన్‌కు ఆ రెండిటికి మధ్య పొసగని కారణంగా పాకిస్తాన్ ఓడించిన టీంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన తిలక్ వర్మను ఆఫ్ఘనిస్తాన్ పొగడడం అనేది ఇంకొక యాంగిల్ అది. అంటే ఓవరాల్‌గా మనం గమనిస్తే ఏంటంటే ఇండియా క్రికెట్ టీం అనేది నానాటికి అది శక్తివంతం అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రికెటర్ అంటే ప్రతిభ అనేది ఉంటే అది తెలంగాణ వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆంధ్ర వ్యక్తి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ వ్యక్తి కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ప్రదర్శించడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రదర్శిస్తారనడానికి తిలక్ వర్మ సంబంధించిన ఆట తీరే మనకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు తిలక్ వర్మకు ఆ పర్టికులర్గా అటువంటి ప్రదర్శనకు ఛాన్స్ లభించిన కారణంగా తన సత్తాను నిరూపించాడు. సో, అందువల్ల ఏంటంటే క్రికెట్ అభిమానులు కానీ, క్రికెట్‌కు సంబంధించిన సంఘాలు కానీ, ముఖ్యంగా క్రికెట్ సంఘాలు ఇవన్నీ అంటే మన చెత్త అసోసియేషన్ కాదు. ఇది మన తెలంగాణకు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ ఏది ఇక్కడ ఉంది కదా, క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్యకాలంలో ఎంత దుర్మార్గమైన ఆరోపణలలో కూరుకుపోయిందో తెలుసు. ఎన్ని వేల వందల కోట్ల కుంభకోణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూరుకుపోయిందో తెలుసు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న జగన్మోహన్ రావు సహా చాలామందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలుసు. సో, ఇటువంటి క్రికెట్ అసోసియేషన్లు ఈ తిలక్ వర్మ లాంటి వాళ్ళను ప్రోత్సహించే పరిస్థితి చాలా అరుదు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన వచ్చిన ఆరోపణల్లో క్రికెటర్ల సెలక్షన్ సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఇక ముడుపులు తీసుకొని, లంచాలు తీసుకొని, అవినీతికి పాల్పడి క్రికెట్ ఆడే వాళ్ళని ఎంపిక చేస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని కూడా అంచనా వేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరే, ఏమైనప్పటికీ కూడా తిలక్ వర్మకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన అద్భుతమైన ఆటను ప్రదర్శించి భారత్ను పాకిస్తాన్పై గట్టెక్కించినందుకు మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.